హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పాకిస్తాన్లోని భయంకరమైన కొన్ని రూల్స్ గురించి, అక్కడ ఉండే వింత నియమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతకుముందు పాకిస్తాన్ పైన అక్కడ ఉండే వింతలు విశేషాలపైన ఒక ఎపిసోడ్ చేశాను. ఆ దేశంలో ఉండే వనరులు, వారి యొక్క జీవనశైలి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఈ ఎపిసోడ్లో మాత్రం అక్కడ ఉండే ప్రజలు అనుభవిస్తున్న కొన్ని భయంకరమైన నియమాల గురించి, నిష్టల గురించి, అక్కడ ఉండే వాళ్ళకి చాలా మందికి ఇష్టం లేకపోయినా అక్కడ ప్రభుత్వం వాళ్ళపై రుద్దుతున్న కొన్ని రకాల పద్ధతుల గురించి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పాకిస్తాన్లో 2006 వరకు ఒక భయంకరమైన రూల్ ఉండేది. అదేంటంటే, పాకిస్తాన్లో ఎవరైనా ఒక స్త్రీ అత్యాచారానికి గురైందంటే ఆ అత్యాచారం కోర్టులో ప్రూవ్ చేసుకోవాలంటే ఆమె సుమారుగా 4 వరకు సాక్షుల్ని ప్రవేశపెట్టాలంట. ఈ విధంగా ఎవరు కూడా ఆడవాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళపై అత్యాచారం జరిగే సమయంలో సాక్షులు దొరకపోవడం వల్ల ఆడవాళ్ళపై జరిగే కేసులు కొట్టివేయబడ్డాయి. ఆ తర్వాత 2006లో అక్కడ గవర్నమెంట్ ఈ రూల్ని మార్చివేసింది. 2006 తర్వాత నుంచి పాకిస్తాన్లో ఎవరైనా స్త్రీలపైన అత్యాచారాలు గట్టి జరిగితే అవి ప్రూవ్ చేయడానికి ఆ తర్వాత నుంచి 4 సాక్ష్యదారులు ఉండాల్సిన అవసరం లేకుండా కొన్ని సాక్ష్యాలు ఉంటే సరిపోయింది. 1977లో పాకిస్తాన్లో హుదూద్ ఆర్డినెన్స్ అనే ఒక లాని పాస్ చేశారు. ఆ లా ప్రకారం మీకు పాకిస్తాన్లో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ లీగల్గా కనిపించిందంటే అది అక్కడ చాలా తప్పు పని. వెస్ట్రన్ కంట్రీస్లో ఎవరైనా వారికి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే చాలా ఓపెన్గా చెప్పుకుంటారు. అలాగే వారితో డేటింగ్ అని, వాళ్ళతో కలిసి పెళ్లి చేసుకోవడానికి ముందు కూడా సహజీవనం చేస్తుంటారు. ఈ రోజుల్లో ఈ డేటింగ్స్, ఈ గర్ల్ ఫ్రెండ్స్ చాలా దేశాల్లో చాలా కామన్గా కనిపిస్తుంది. కానీ పాకిస్తాన్లో ఉన్న ఈ హుదూద్ ఆర్డినెన్స్ ప్రకారం పెళ్లికి ముందు ఎవరు కూడా ఈ విధంగా డేటింగ్ చేయడానికి గానీ, అందరి ముందు ఓపెన్ గా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం గానీ, అలాగే మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఎంత గాఢంగా ప్రేమించినా సరే వాళ్ళతో పెళ్లికి ముందు కలిసి జీవించడానికి అక్కడ ఇలాంటి లాస్ అస్సలు ఒప్పుకోంటారు. ఏ దేశంలోనైనా ఇతర దేశస్తులు వచ్చి అక్కడ ఎన్నో సంవత్సరాలు జీవిస్తే వాళ్ళకి ఆ దేశం యొక్క పౌరసత్వాన్ని ఆ ప్రభుత్వం ప్రకటిస్తుంది. అలాగే ఏ దేశంలోనైనా సరే ఇతర దేశస్తులు ఎవరైనా రావచ్చు, అక్కడ కొన్ని సంవత్సరాలు ఉండడం వల్ల పౌరసత్వాన్ని కూడా పొందొచ్చు. కానీ ఈ పాకిస్తాన్ మాత్రం ఇతర దేశాల నుండి వచ్చే వాళ్ళకి చాలా మందికి ఆ దేశం యొక్క పౌరసత్వాన్ని అంటే సిటిజన్షిప్ని ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇజ్రాయెల్ దేశం నుంచి ఎవరైనా వచ్చి ఈ పాకిస్తాన్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే వాళ్ళకి అక్కడ పాకిస్తాన్ యొక్క పౌరసత్వం ఇవ్వదు. పాకిస్తాన్కి ఇజ్రాయెల్ వల్ల కొన్ని లొసుగులు ఉండడం వల్ల ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా అవతరించినా సరే ఇజ్రాయెల్ని పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా ఒక దేశం కింద పరిగణించట్లేదు. అందువల్లనే పాకిస్తాన్ ప్రజల్ని పాకిస్తాన్ యొక్క పాస్పోర్ట్ ఉన్నా సరే ఇజ్రాయెల్ వెళ్ళడానికి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆ దేశంతో ఈ పాకిస్తాన్కి ఉన్న కొన్ని లొసుగుల వల్ల ఆ దేశంలో ఉండే ప్రజలు ఎవరైనా పాకిస్తాన్లో ఎన్నో సంవత్సరాల నుంచి నివసించినా సరే వాళ్ళకి ఈ పాకిస్తాన్ ఎటువంటి పౌరసత్వాన్ని ఇవ్వదు. అలాగే ప్రతి దేశంలో ఆర్మీ ఉంటుంది. ఈ పాకిస్తాన్లో కూడా ఆర్మీ ఉంది. ప్రతి దేశంలో ఆర్మీలో మగవాళ్ళు ఎక్కువగా జాయిన్ అవుతుంటారు. వాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా వివిధ హోదాల్లో ఆర్మీలో జాయిన్ అవుతారు. కానీ ఈ పాకిస్తాన్ ఆర్మీలో ట్రాన్స్జెండర్స్ అంటే మగవాళ్ళగా పుట్టి ఆడవాళ్ళగా ఎవరైతే మారుతూ ఉంటారో అలాంటి ట్రాన్స్జెండర్స్ని అస్సలు జాయిన్ చేసుకోరంట. ఎందుకంటే ఆ విధంగా మగపుట్టిగా పుట్టి ట్రాన్స్జెండర్గా మారే వాళ్ళ యొక్క శరీరం చాలా సున్నితంగా ఉంటుందని, అలాంటి వాళ్ళని ఆర్మీలో చేర్చుకోవడం వల్ల వాళ్ళు దృఢమైన పనులు చేయలేరని, అందుకే ట్రాన్స్జెండర్స్ని పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఈ దేశంలో దియత్ అలాగే కిసాస్ అనే 2 రకాల చట్టాలు కొన్ని ప్రాంతాల్లో అమలవుతున్నాయి. ఈ చట్టాల ప్రకారం పొరపాటున ఒక వ్యక్తి వల్ల ఇంకొక కుటుంబం నాశనమైనా సరే ఈ వ్యక్తి వాళ్ళకి కానీ డబ్బులు ఇచ్చేటట్లయితే, ఆ కుటుంబాన్ని ఆదుకునేటట్లయితే ఈ తప్పు చేసిన వ్యక్తికి ఆ చట్టాల ప్రకారం ఎటువంటి శిక్ష పడకుండా తప్పించుకోవచ్చంట. ఇలాంటి దియత్ అలాగే కిసాస్ అనే వింత లాస్ కూడా మీకు పాకిస్తాన్లో ఉన్నాయి. అలాగే పాకిస్తాన్లో ప్రతి సంవత్సరంలో వచ్చే రంజాన్ మాసాన్ని చాలా పవిత్రంగా పాటిస్తారు. ఆ దేశంలో ఉండే ముస్లిమ్స్ అయినా సరే, నాన్ ముస్లిమ్స్ అయినా సరే, ఆఖరికి ముసలి వాళ్ళైనా సరే రంజాన్ మాసంలో ఆ దేశంలో పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడా కూడా అస్సలు ఎటువంటి ఆహారాన్ని తినకూడదంట.
ఆ విధంగా రంజాన్ మాసంలో ఎవరు కూడా పబ్లిక్ ప్లేసుల్లో ఓపెన్గా ఆహారం తినకూడదని అక్కడ ఒక వింత ఆచారం కూడా ఉంది. ఎందుకంటే రంజాన్ని చాలా మంది చాలా శ్రద్ధగా ఉపవాస దీక్షతో పాటిస్తూ ఉంటారు. ఆ విధంగా ఎవరైనా ఆకలి వేసి పబ్లిక్ ప్లేస్ లో తింటే వాళ్ళ వైపు చూసి మిగతా ఉపవాసం చేసే వాళ్ళకు కూడా తినాలనిపిస్తుందని ఆ విధంగా రంజాన్ మాసంలో పబ్లిక్ ప్లేసుల్లో ఎవరు కూడా తినడానికి అక్కడ సాహసించరు. అలాగే పాకిస్తాన్లో సైబర్ క్రైమ్ లా అనేది ఒక కొత్తలా వచ్చింది. దాని ప్రకారం పొలిటీషియన్స్ పైన కానీ అక్కడ లోకల్గా ఉండే లీడర్స్ పైన కానీ సోషల్ మీడియాలో అలాగే పేపర్స్లో కానీ ఎటువంటి కామెంట్స్ని వాళ్ళకి వ్యతిరేకంగా చేయకూడదంట. ఆ విధంగా ఎవరైనా సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఆ పబ్లిక్గా కామెంట్ చేశారంటే వాళ్ళకి సైబర్ క్రైమ్ లా ప్రకారం శిక్ష కూడా పడుతుందంట. చూసారా, భావ ప్రకటన స్వాతంత్రానికి అక్కడ ఎటువంటి స్వేచ్ఛ లేదు. కానీ మనలాంటి చాలా దేశాల్లో పొలిటీషియన్స్ పైన ఎలాంటి నాయకుల పైనైనా వింత వింత కార్టూన్లు జోకులు వేస్తూ సోషల్ మీడియాలో చాలా మంది పోస్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే పాకిస్తాన్లో ఈ మధ్యనే వచ్చిన ఈ సైబర్ క్రైమ్ లా ప్రకారం ఎవరైనా తెలియని వ్యక్తికి మీరు టెక్స్ట్ మెసేజ్ పంపించినా సరే అక్కడ అది పెద్ద నేరంగా అవుతుంది. ఎందుకంటే చాలా మంది తెలియని నెంబర్లకి టెక్స్ట్ మెసేజ్లు పంపిస్తూ వాళ్ళకి కామెంట్స్ పెట్టడం లేకపోతే వాళ్ళని విసిగించడం చేస్తుంటారు. ఆ దేశంలో ఎవరైనా సరే స్పామ్ మెసేజెస్ ని ఈ విధంగా వేరే వారి నెంబర్కి వారు తెలియకపోయినా పంపించారంటే అలాంటి వారు కానీ అక్కడ దొరికారంటే వాళ్ళకి అక్కడ గవర్నమెంట్ సుమారుగా 10 లక్షల వరకు జరిమానా విధిస్తుందంట. అలాంటి యాటిట్యూడ్స్ అన్ని కూడా ఈ సైబర్ క్రైమ్ బిల్లులోకి రావడం వల్ల అది ఒక పెద్ద శిక్షతో సమానం. ఈ విధంగా పాకిస్తాన్లో సైబర్ క్రైమ్ బిల్ అనేది చాలా పగడ్బందీగా అమలు చేస్తున్నారు. భారతదేశం నుంచి 1947లో పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఆ దేశంలో సొంతంగా వాళ్ళకే సంబంధించిన ఓన్గా సివిల్ లా ఒకటి వాళ్ళు రెడీ చేసుకోవాలి. కానీ పాకిస్తాన్ ఆ రోజుల్లో అలాంటి సివిల్ లా వాళ్ళ కోసం తయారు చేసుకోవడానికి చాలా టైం పడుతుందని వాళ్ళు సింపుల్గా ఆ రోజుల్లో ఇంగ్లాండ్ అలాగే వేల్స్లోని కొన్ని రూల్స్ని కొన్ని చట్టాలని కాపీ కొట్టి వాటినే యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు సివిల్ లా కింద రెడీ చేసుకొని అక్కడ పాటించడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఒక్కొక్కటిగా మార్చుకుంటూ ఈ రోజుకి పాకిస్తాన్లో వాళ్ళకి సొంతంగా సివిల్ లాస్ని రెడీ చేసుకున్నారు. ఈ పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత ఈ దేశంలో అక్కడ ఉండే ముస్లిమ్స్ అలాగే మన దేశం నుంచి ఆ పాకిస్తాన్లోకి వెళ్ళి సెటిల్ అయ్యే ముస్లిమ్స్ ఇలా చాలా మంది ఆ దేశంలో స్థిరపడడం వల్ల పాకిస్తాన్లో సుమారుగా 3 రకాల లా సిస్టమ్స్ ని అక్కడ ఫాలో అవుతున్నారు. అందులో ఒకటి పాకిస్తాన్ పీనల్ కోడ్. ఇది వాళ్ళకే వాళ్ళు తయారు చేసుకున్న ఒక పీనల్ కోడ్. అలాగే షరియా, దాంతోపాటు జిర్గాలా. ఈ పాకిస్తాన్ పీనల్ కోడ్ అనేది దేశమంతా చాలా వరకు అమలు అవుతుంది. కానీ పాకిస్తాన్లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా ఈ షరియా, దాంతోపాటు ఈ జిర్గాలా అనేవి అక్కడ ట్రైబల్స్ ఏరియాలో ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. కామన్గా ఏ దేశంలోనైనా ప్రైవేట్ స్కూల్స్తో పాటు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రతి ఊర్లో చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ పాకిస్తాన్లో గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్సే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పాకిస్తాన్లో అక్షరాస్యత 55%కి మించి ఎక్కువగా ఉండదు. అలాగే ఆ దేశంలో అక్షరాస్యతని ఎక్కువగా పెంచుకోవడానికి సరైన ప్లాన్స్ కూడా ఆ దేశం ఇప్పటికీ అమలు చేయలేకపోతుంది. దానివల్ల గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లోనే ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అవడం వల్ల అవే ఎక్కువగా తయారవుతున్నాయి. అందుకే అలాంటి ప్రైవేట్ స్కూల్స్ పైన గవర్నమెంట్ తప్పనిసరిగా పే చేయాలని 5% వరకు ట్యాక్స్ని కూడా ఆ ప్రైవేట్ స్కూల్స్ పైన విధిస్తుందంట. ఏ దేశంలోనైనా ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఎవరైనా పోటీ చేయాలంటే వాళ్ళకి కనీసం చదువు ఉండాలి. కానీ ఈ పాకిస్తాన్లో ప్రధానమంత్రిగా ఎవరైనా పోటీ చేయాలంటే వాళ్ళకి ఎటువంటి చదువు లేకపోయినా పర్వాలేదు. కానీ ఈ పాకిస్తాన్ దేశానికి ప్రధానమంత్రిగా పోటీ చేసేవారు తప్పకుండా ముస్లిం అయ్యే ఉండాలి. ఆ విధంగా ఆ దేశంలో ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు తప్పకుండా ముస్లిం అయితేనే అక్కడ ప్రధానమంత్రిగా ఆ దేశానికి పోటీ చేయడానికి అర్హులుగా ప్రకటిస్తారు. ఇతర మతస్థులకి ఎటువంటి మంది మార్బలం పలుకుబడి అన్ని ఉన్నా సరే ఆ దేశంలో ప్రధానమంత్రి పదవికి పోటీ చేయడానికి ఈ పాకిస్తాన్లో అస్సలు ఒప్పుకోరు. ఆ దేశంలో చిన్న ప్యూన్ ఉద్యోగం చేయడానికైనా కనీసం క్వాలిఫికేషన్ ఉండాలని అక్కడ గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఆ దేశంలో ప్రధానంగా పోటీ చేసే ప్రధానమంత్రికి మాత్రం ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదంట.
అలాగే ఈ సైబర్ క్రైమ్ బిల్ ప్రకారం అక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కించపరుస్తూ ఎవరైనా సరే ఈ విధంగా గవర్నమెంట్ అఫీషియల్స్ ని కామెంట్ చేసే వాళ్ళకి వారిపైన చాలా ఎక్కువగా డబ్బుని జరిమానాగా విధిస్తుందంట. దాంతో పాటు శిక్షని కూడా విధిస్తుందంట. అందుకే ఈ దేశంలో గవర్నమెంట్ ఆఫీషియల్స్ పైన ఎవరు కూడా ఎటువంటి కామెంట్స్ చేయరంట. అలాగే ఈ దేశంలో ఇంకొక రూల్ ఏంటంటే ఎవరైనా రెస్టారెంట్లో కానీ బయట కానీ ఒకరి ఫోను మీరు వాళ్ళ పర్మిషన్ లేకుండా ముట్టినా సరే అది అక్కడ చాలా తప్పుగా భావిస్తారు. దానికి కొన్నిసార్లు శిక్షలు కూడా పడుతుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్ నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.